Hi guys, so for more fun updates and beautiful videos, subscribe our channel Neverending Tales and don't forget to press the beautiful bell icon. And we love you. Good morning, India. గుడ్ మార్నింగ్ పరి. నా జీవితానికి రెండో ప్రయాణం ఉందని దారి వేసిన స్నానం ఇంకా చేయలేదు, చేయాలా? సో ఏంటి పరి నీ రోజు షెడ్యూల్ ఏం లేదు, యాక్చువల్లీ ఫ్రిడ్జ్ టూర్ చేయాలి అని అనుకున్నా నేను అక్కడి నుంచి చూసా. లలితమ్మ కెమెరా పట్టుకుందంటే ఈ రోజు ఏదో ప్రియాంక గారు వీడియో చేసినట్టే. సో అందుకే ప్రియాంక గారు ఫ్రిడ్జ్ టూర్ అంటే చేయాలనుకున్నారని నాకు తెలుసు. మెయిన్ పార్ట్ ఇస్ దాట్ our fridge is the world's latest technology అంటే నేను చెప్పొచ్చు అది, because it's the smartest TV ఇలాంటి ఫ్రిడ్జ్ అన్నమాట. smartest technology ఫ్రిడ్జ్ లోనే అండ్ ఇండియాలోనే మనకి ఐ థింక్ ours is the very few fridges చాలా మంది ఇంట్లో ఉన్నాయి, చాలా మంది ఇంట్లో ఉంటాయి. బట్ ఏంటంటే దిస్ ఇస్ ద లేటెస్ట్ స్మార్ట్ వర్జన్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ అన్నమాట. ఫ్రిడ్జ్ గురించి అంత ఇక్కడే మాట్లాడతామంటే కొంచెం లోపల వెళ్ళి వాళ్ళు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అమ్మ వీళ్ళు 3 lakhs ఫ్రిడ్జ్ ఏంటబ్బా తీసుకున్నారు అని వాళ్ళు అనుకుంటారు. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడడం అనుకుంటా. సో వాడికి చూపిద్దాము, చూపిద్దాము. కానీ దానికన్నా ముందు ఫస్ట్ ఇలానే చూపించేది, ఫస్ట్ చేంజ్ చేసి కొంచెం ఫ్రెష్ అయి వద్దాము. కమ్ గైస్, లెట్స్ గెట్ ఫ్రెష్. నీ స్కిన్ ఎందుకు కొంచెం మాడిపోయినట్టుంది పరి? మాడిపోయినట్ట? నువ్వే మంట పెట్టేశావు, మాడిపోయిందంట. కాదు, నీ స్కిన్ ఎందుకు ఆయిలీగా ఉంది అంటే నేను జిమ్ కి వెళ్ళి వచ్చాను కాబట్టి అలా ఉంది. ఓకే, సో నేను ఆయిల్ తీసేస్తే బాగుంటుంది. నువ్వు ఆయిల్ తీస్తావా? అంటే కొంచెం ఫ్రెష్ గా చేసి ఆయిల్ ఫేస్ నుంచి ఆయిల్ తీస్తావా అని చెప్పు, మళ్ళీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఛీ, కాదు, వెళ్దాం ఒకసారి ఫ్రెష్ అయి వద్దాం. సో శివు, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ, బట్ వెరీ బ్యాడ్ మార్నింగ్ టు అవర్ ఫేస్. కాదు పరి, నువ్వు ఏదో అనుకున్న వీడియో స్టార్ట్ చేస్తావు, మరి ఇక్కడ నన్ను ఎందుకు కూర్చోపెట్టావు? నేను ఎందుకు కూర్చోపెట్టానంటే ఈ స్కిన్ చూడు, పొద్దున ఈ సమ్మర్ కాలంలో ఎంత ఆయిలీ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ యూ టు షో ఇన్ టు యువర్ సెల్ఫ్. ఒకసారి జస్ట్ ఇట్లా క్లీన్ చేయి. నాదైతే ప్రాపర్ గా టీ జోన్ చాలా ఆయిలీ అయిపోతుంది. దిస్ ఇస్ ridiculous. The first thing you see in the morning is so much of oil on your face. You can feel it. Yeah. అంత సీబమ్ ప్రొడక్షన్ అవుతుంది మన ఫేస్ లో, ఎందుకంటే there's a lot of sweat and there's a lot of dust and dirt and outside. So for that పాతకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు కూడా చాలా మంది మమ్మీస్ ముల్తానీ మిట్టి ప్యాక్ వాడండి, కొంచెం బాగుంటుంది ఫేస్ కి, అండ్ ఇట్ యు నో టేక్స్ ఆఫ్ ఆల్ యువర్ ఆయిల్ అండ్ నీట్ గా కొంచెం స్కిన్ ని డ్రై చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్పి అట్లా వాడేవాళ్ళు. కానీ మామా అర్త్ వాళ్ళు మన పని ఇంకా ఈజీ చేసేసారు. దేంతో అంటే ముల్తానీ మిట్టి ఫేస్ వాష్ తో. Wow. So ఏంటంటే I wanted you also to try it, and నేనైతే వాడుతున్నాను. You want me to try that one now? Yes, because it's beautiful, and నేను నీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను, నీ మీద నా మీద కూడా, so that you can see the difference. అంటే ముల్తానీ మిట్టి ఒక వైపు వాడతాను అండ్ ఇంకొక సైడ్ ఇది కూడా వాడతాను, and then you see the difference. ఇది వాడిన తర్వాత మీరు అది వాడాల్సిన అవసరమే ఉండదు. So I'm just gonna show you that first. ముల్తానీ మిట్టి ప్యాక్ నేను రెడీ చేసి పెట్టాను షూ, సో దట్ యు నో ఫస్ట్ వీ కెన్ జస్ట్ లెట్ ఇట్ డ్రై, అండ్ దాంతోపాటు నేను మీకు ఫేస్ వాష్ ది ఇది కూడా చెప్పేస్తాను. సో ఒకసారి తీవా, హెయిర్ బ్యాండ్ అయినా నీకు కూడా. మంచిగా రాసేసాం మనం అయితే. సో విల్ జస్ట్ రిలాక్స్ ఫర్ 10 minutes షూ, అండ్ దాని తర్వాత మనం మళ్ళీ వచ్చి ఐ విల్ డూ ద ఫేస్ వాష్. ప్రియాంక గారు నా మీద ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. 10 minutes later. ఓయ్ బాబు, లే లే లే. సో నౌ వన్స్ యూ హావ్ డన్ దిస్, దీన్ని రిజల్ట్ అయితే మనకు వస్తుంది. కానీ దీన్ని రిజల్ట్ ఇమీడియట్ ఫేస్ వాష్ కాబట్టి విల్ జస్ట్ యూజ్ ఇట్ అండ్ షో ఇట్ టు యూ. సో లెట్స్ గో అండ్ యు నో యూజ్ దిస్ ఫేస్ వాష్. Come guys. So guys, this Mama Earth Multani Mitti face wash contains major 4 ingredients guys. Chala key ingredients unnai.
So that is firstly multani mitti, which absorbs excess oil and fights acne. సో బల్గేరియన్ రోజ్ ఉంది. బల్గేరియన్ రోజ్ వచ్చేసి మన హైడ్రేషన్ని ఫేస్ మీద ప్రమోట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ సేవ్స్ ద స్కిన్ ఫ్రమ్ యూనో గెటింగ్ ఓవర్ డ్రై అయిపోవడానికి హెల్ప్ చేస్తుంది, అంటే ఓవర్ డ్రై అవ్వకుండా ఉండడానికి. అండ్ నయాసినమైడ్ ఉంది. నయాసినమైడ్ వచ్చేసి ఈవెన్ స్కిన్ టోన్ని ఇది చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఆల్సో విటమిన్ ఈ ఉంది విచ్ లాక్స్ ఇన్ మాయిశ్చర్ అండ్ అగైన్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఈవెన్ స్కిన్ టోన్. అబ్బా శివ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. నో, దిస్ ఇస్ అమేజింగ్. చూడు ఎంత మంచిగా రెండు సైడ్స్. నాకు యాక్చువల్లీ పింపుల్స్ అండ్ యాక్నే ప్రాబ్లం ఎక్కువ ఉంది, నీకు తెలుసు, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాకంటే నీ స్కిన్ చాలా బాగా కనిపిస్తుంది. అవును మరి. ఇదిగో టిష్యూ తీసి తుడిచి చూడు ఒకసారి. ఆల్రెడీ ఇట్స్ గోనా బి వెరీ నైస్. సీ దేర్ ఇస్ నో ఆయిల్. See, there is no amount of oil at all on the tissue paper. నేను కూడా చూపిస్తాను. సో యు నో వై వి చోజ్ దిస్ Mamaearth వాళ్ళు ముల్తానీ మిట్టి ఫేస్ వాష్ ఎందుకు చేశారంటే అదంతా లాంగ్ ప్రాసెస్ చేయడానికి ఇప్పుడున్న కాలంలో ఎవరికి అంత ఓపిక కూడా లేదు. అండ్ అంతా ముల్తానీ మిట్టి అదంతా చేసి రాసి 30 minutes కూర్చోవాలి, అదంతా అవ్వదు. కాబట్టి దిస్ ఫేస్ వాష్ ఇస్ వెరీ కన్వీనియంట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ద సేమ్ ఎఫెక్ట్. కాబట్టి నేనైతే ఐల్ గో ఫర్ దిస్ వన్ ఓన్లీ. Mamaearth ముల్తానీ మిట్టి ఫేస్ వాష్ ఇస్ మేడ్ సేఫ్ శివు, అందుకని నీకు వాడాను. డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్. అందుకని నేను శివు మీలాంటి వాళ్ళు అందరూ వాడొచ్చు. దాంతోపాటు గైస్ దేర్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సేఫ్ ఆన్ స్కిన్. అండ్ దీంతో పాటు శివు మనం ప్రతి ఆర్డర్, ఇప్పుడు నువ్వు కూడా ఆర్డర్ చేసావనుకో, వాళ్ళు నీ ప్రతి ఆర్డర్ని ఒక మంచి ఇనిషియేటివ్తో, ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్తో లింక్ చేసి ఉన్నారు. సో దట్ దేర్ ఇస్ వన్ ట్రీ దట్ దే గోనా ప్లాంట్ ఫర్ ఎవ్రీ ఆర్డర్ యూ ప్లేస్. అండ్ బై 2025 దే ఆర్ థింకింగ్ ఆఫ్ ప్లానింగ్ 1 million trees అన్నమాట. 1 million సో 1 million trees కాకుండా ఇంకా చాలా అవ్వాలి అని మనం కోరుకుంటూ, మనం కూడా ఆర్డర్స్ పెట్టుకుంటూ, బికాస్ దే ఆర్ వెరీ సేఫ్ ఆన్ అస్. అండ్ ఆల్సో మీకు Mamaearth ప్రొడక్ట్స్ కావాలి అంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలి అంటే Mamaearth ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్సో గైస్ మీ దగ్గర ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి యూ కెన్ ఈజీలీ గో అండ్ పర్చేస్. అండ్ ఒకవేళ మీరు కనుక వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి నా కూపన్ కోడ్ కింద ఉంది కదా, అది యాడ్ చేశారనుకోండి, యూ విల్ హ్యావ్ అడిషనల్ 20% ఆఫ్ అన్నమాట. సో కూపన్ కోడ్ని వాడండి, డిస్కౌంట్ కూడా పొందుంది. అండ్ గైస్ గో అండ్ బై దిస్ ప్రోడక్ట్ రైట్ నౌ. దీంతో పాటు నాకు యాక్చువల్గా వీళ్ళు Mamaearth వాళ్ళు ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ కూడా ఇచ్చారు. సో ఆఫ్టర్ దిస్ యూ కెన్ ఆల్సో అప్లై దిస్, ఆర్ మేబీ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ యూ కెన్ అప్లై దిస్ వన్. సో చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. నాకైతే చాలా రోజ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. దాంతో పాటు రోజ్ లాంటి ఫీలింగ్ వస్తుంది అంటే మా రోజ్ లాంటి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదామా? స్నానం చేసి వస్తాను. వెళ్ళే ముందు నాకు నీకు ఇలా చేయాలని ఉంది. స్నానం చేసి వస్తాను గైస్, బై. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళం. ఇది బిఫోర్ ఫ్రిడ్జ్ అన్నమాట. ప్రియాంక గారికి అస్సలు నచ్చలేదు అది. ఇది ఇప్పుడున్న ఫ్రిడ్జ్. ప్రియాంక గారి ఫేవరెట్ ఫ్రిడ్జ్ అయిపోయింది. నాకంటే ఫేవరెట్ అంట ఆ ఫ్రిడ్జ్ తనకి ఇప్పుడు. చూడండి చూడండి ఎక్స్ప్రెషన్ చూడండి. అరే నాది, నా ఫ్రిడ్జ్, రెండు నావి. నా ఫ్రిడ్జ్ ఇది. అబ్బా అబ్బా, ఇది నాది. ఏంటండి ఇది? సో ఓకే, ఇది నీ ఫ్రిడ్జే అమ్మా, నాకేం వద్దు, నువ్వే ఉంచుకో. ఎవరికి ఇస్తావు ఇచ్చుకో. ఇచ్చుకోనా? నో, నాకే ఇస్తా. ఇది నా కొత్త. ప్రియాంక గారు లాంటి అమ్మాయి నేను ఇప్పటిదాకా చూడలేదండి. ప్రతిరోజు చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. అంటే ఆల్రెడీ నమస్కారం చెప్పేసాము, బట్ మన కొత్త ఫ్రిడ్జ్ ముందు నమస్కారం చెప్పాలంటే ఒక వేరే ఫీలింగ్ ఉంది మనకైతే ఈరోజు. సో అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా అండి? సో ఏంటంటే ప్రియాంక గారు లాంటి అమ్మాయి నేను ఇప్పటిదాకా చూడలేదండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ టూర్ కోసమే కొత్త ఫ్రిడ్జ్ తీసుకొని ఫ్రిడ్జ్ టూర్ చేయడం ఎక్కడైనా చూసారా అండి మీరు? ఇలాంటి అమ్మాయిని తప్ప ఇక్కడ మీ
ఇలాంటి అమ్మాయి నాకైతే దేవుడా ఎక్కడ దొరికిందో, మై గాడ్. నా సంగతేంటి తెలుసుకోవా పోను పోను ఫ్రిడ్జ్ టూర్ కోసం 3,10,000 ఖర్చు పెట్టిన అమ్మాయి ఈవిడ. చూడండి ఎంత గర్వంగా చెప్పుకుంటుందంటే ప్రియాంక. వావ్, నీ బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉండాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఓకే, ఫైనల్లీ వీఆర్ రెడీ టు షో యూ ద ఫ్రిడ్జ్. బ్యూటిఫుల్ ఫ్రిడ్జ్. yes yes అండ్ ఇది నిజంగా మామూలు ఫ్రిడ్జ్ కాదండి, ఎందుకంటే దీంట్లో చాలా నెవర్ ఎండింగ్ మనది చాలా ఏంటి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను ఫేమస్ ఛానల్. ఏంటి తెలుగులో ఫేమస్ ఏమంటారు మాది తెలుగులో? చాలా ఫేమస్ ఛానల్ కాబట్టి, ప్రసిద్ధ ఛానల్. ప్రసిద్ధమైన ఛానల్ కాబట్టి ఎన్ని కొడితేనే వచ్చేస్తారు నెవర్ ఎండింగ్ టేల్స్ యూట్యూబ్ ఛానల్ అని. ఇప్పుడు ఇదిగో మన ఫస్ట్ రీల్ చూద్దాం. మాకు నా మనసును గెలిచారు అచ్చంనే కలగన్నట్టి నా పక్కన నిలిచారు ఐ లవ్ దిస్ రీల్ షూ. నాకు ఆ రీల్ అంటే చాలా పిచ్చి. ఐఎమ్ జస్ట్ ఇన్ లవ్. ఐ థింక్ యూ ఆల్ ఆల్సో ఆర్ ఇన్ లవ్ విత్ దట్ రీల్ బికాస్ చాలా ఐఎమ్ ఇన్ లవ్ విత్ నెవర్ ఎండింగ్ టేల్స్ అండి. యూ ఆల్సో షుడ్ బి ఇన్ లవ్ విత్ ఎవరెవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ అంటే ప్రెస్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. బికాస్ మాది ప్రతిరోజు ఏదో ఒకటి వీడియో, బ్యూటిఫుల్ అయిన వీడియో, ఏదో ఫన్నీ వ్లాగ్ వస్తూనే ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఐ హావ్ ప్రెస్ దిస్ హోమ్ బటన్. ఇక్కడ మనకి ఫోన్ లో కింద ఉంటాయి కదా, హోమ్ బ్యాక్ వెళ్ళాలి అట్లా. మాక్సిమం ఏంటంటే చెప్పాలంటే మీ ఫోన్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలాగే ఉంది. yes సో ఇది మనం వచ్చేసాము నార్మల్ స్క్రీన్ కి. మీరు వైఫై ఒకవేళ కనెక్ట్ చేసి ఉంటే ఇదిగో నా స్పాటిఫై ఆల్రెడీ కనెక్ట్ ఉంది. ఇందాక పాట ప్లే చేశాను కాబట్టి ఇదిగో ఇది. సో ఇలా అంటే నేను ఇక్కడ నుంచి పాట అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఉంది, ఇక్కడ గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, అమెజాన్. యూ కెన్ ఆల్సో పర్చేస్ గైస్, ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇంటి ఆడవాళ్ళు ఈ ఫ్రిడ్జ్ తీసుకుంటే వంట చేయరండి, ఇంట్లో షాపింగ్ చేస్తూ కూర్చుంటారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? సో అపార్ట్ ఫ్రమ్ ది వర్చువల్ సోషల్ మీడియా తప్ప మీకు ఇట్లా రైట్ లెఫ్ట్ స్వాప్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ హోమ్ స్క్రీన్. యాక్చువల్లీ స్మార్ట్ హోమ్ లో ఇది ఉంటుంది. మెయిన్ అండ్ బెస్ట్ ఫీచర్ విచ్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ ఫ్రిడ్జ్ పరంగా వెళ్తే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఒక కంప్లీట్ ఐఎమ్ గోనా ఓపెన్ ద ఫ్రిడ్జ్ జస్ట్ టు షో యూ అ స్మాల్ థింగ్. సో ఇది మనకి వచ్చేసి ఇవి రెండు కలిపి ఒక్క బ్లాక్ ఉంది. అండ్ ఐఎమ్ గోనా షో యూ ఇన్సైడ్ లేటర్ కాబట్టి కింద 2 బ్లాక్స్ ఉన్నాయి, ఇట్లా 2 separate బ్లాక్స్. సో ఇప్పుడు దాని సపరేట్ బ్లాక్స్ అంటే ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇవి 2 డోర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డోర్స్, ఇక్కడ 2 డోర్స్ ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ మేనేజర్ అని ఒకటి వస్తుంది. ఫ్రిడ్జ్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే పైనది ఇది మొత్తం ఒక బ్లాక్ ది ఒక టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వేడి ఎక్కువ ఉంది అంటే అట్లా కూలింగ్, అది పవర్ కూల్ పవర్ కూల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ దిస్ బాటమ్ పార్ట్ ఇస్ ఫ్రీజర్. మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. వావ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సెట్ చేసుకున్నాను బికాస్ కొంచెం నార్మల్ గానే మైల్డ్ గానే నాకు అవసరము. ఇక్కడ అయితే అంటే 2 ఫ్రీజర్స్ వాడాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. అలాంగ్ విత్ దట్ బెవరేజ్, ఏదైనా మీకు డ్రింక్స్ లాంటి కోల్డ్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ వాట్ ఎవర్ మీరు తాగుతారు కదా, అట్లా మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా చూడు కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దిస్ ఫ్రిడ్జ్ మేనేజర్ ఇస్ డన్. సో విల్ గో బ్యాక్. అంటే దిస్ ఇస్ ద బేసిక్ ఫ్రిడ్జ్ కి మనం చేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది, కొంచెం వెళ్తావా? ఓకే, ఇది ఇప్పుడు ఫ్రీజర్ ఉంది, ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ ఉంది, ఇది ఫ్రిడ్జ్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ టెంపరేచర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ప్రెస్ చేసేస్తే మనకి ఇక్కడ టెంపరేచర్స్ ఇస్తారు. నేనైతే ఫుల్ మైనస్ లో పెట్టేశాను అండ్ పవర్ ఫ్రీజ్ పెట్టాను. ఎంత వరకు ఫ్రీజ్ దానికి అవసరమో అక్కడ ఉన్న లోపల ఐటమ్స్ కి అంతవరకే అవుతుంది. పవర్ అంటే అన్ని ఐటమ్స్ కి నీట్ గా కోల్డ్ తగులుతుంది.
నెక్స్ట్ కమ్స్ దిస్ టైమర్ పెట్టేసుకోవచ్చు మనం. ఏంటి అంటే దిస్ ఇస్ షాపింగ్ లిస్ట్ అండ్ నోట్స్. ఇక్కడ మనం ఏదైనా సడన్ గా మర్చిపోయామనుకో, ఫ్రిడ్జ్ లో ఏమేమి లేవు అని మనం ఫోన్ లో అప్పటికప్పుడు రాయం కదా, కాబట్టి ఇక్కడ షాపింగ్ లిస్ట్ ఒకటి ప్లస్ చేసి ఇక్కడ రాస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనకి టాపే తెలుస్తుంది ఇన్ని ఐటమ్స్ మనం షాపింగ్ కి వెళ్ళాలి అప్పుడు తీసుకుని రావాలి అని. అండ్ ఆల్సో యూ కెన్ సీ ఇక్కడ లోపల 3 కెమెరాలు ఇచ్చారు వాళ్ళు. లోపల కెమెరా ఇచ్చారు. సో దట్ 3 లక్షలు ఇచ్చామంటే ఆ లోపల కెమెరాలు ఇవ్వాల్సింది. 3 లక్షలు అంటే ఒక్కొక్క లక్షకి ఒక్కొక్క కెమెరా అటాచ్ చేశారు వాళ్ళు. సో యూ కెన్ సీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఏమేమి ఉన్నాయి వితౌట్ ఓపెనింగ్ ద డోర్. సో లెట్స్ సీ వాట్ ఇస్ ఇన్సైడ్. సో దిస్ వ్యూ ఫ్రమ్ ఇన్సైడ్ ఇస్ లైక్ దిస్. వావ్, ఆల్ మై డబ్బాస్ ఆర్ సీన్ నైస్లీ. మా కెమెరా కంటే బాగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మంచిగా ఇవి పెట్టేసాము. 4K క్వాలిటీ ఉంది ఇక్కడ. మన యూట్యూబ్ లో కూడా 4K క్వాలిటీ పెట్టారు. యాక్చువల్లీ మీ మమ్మీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా ఇటు రండి. మీ మమ్మీ నేను పొద్దున ఫ్రిడ్జ్ కొంచెం మంచిగా సదరేస్తుంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు మా అమ్మ కంటిన్యూ అండి, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటే నేను ఎక్కువగా మాట్లాడుతుంది, అది నీకు నచ్చదు, నువ్వు నాకు నోరు పోయి అనడం నాకు ఇష్టం లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. పోవే. అమ్మా, how did you love the fridge? మా మమ్మీ కూడా ఉంటుంటే చెప్పేది. How is the fridge? It's very awesome. But very much no, right? It's okay. It's okay? No problem. ఇదిగో ఆవిడ చెప్పేసారు, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. You like this feature కదా, కొంచెం ఇట్లా కెమెరా అంతా తెలుస్తుంది బయట నుంచే. అంటే పిల్లలకి ఒక చెడ్డ అలవాట, స్కూల్ నుంచి రాగానే కాలేజ్ నుంచి రాగానే ఎక్కడైనా కూర్చున్నాము అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏముంది తినడానికి చూడాలి, మళ్ళీ క్లాస్ చేసి వెళ్ళిపోవాలి. అట్లాంటిది మనం ఓపెన్ క్లోజ్ చేసే బదులు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎక్కడ ఏమైనా ఉందా, నాకు కావాల్సినవి ఏమైనా ఉంటే ఓకే, లేకపోతే తీసి పడేస్తారని. సో దిస్ వాజ్ వన్ ఫీచర్. అంటే వ్యూ ఇన్సైడ్ అనేది ఒకటి ఉంది. సో వీ కెన్ సీ వాట్ ఇస్ ఇన్సైడ్. టైమర్ పెట్టేయచ్చు. టైమర్ పెట్టేసిన తర్వాత యూ కెన్ సీ, అంటే ఇమీడియట్గా మీకు అలారం లాగా వచ్చేస్తుంది, సేమ్ లైక్ ఫోన్ టైమర్. బట్ ఇట్స్ ఈజియర్ ఫర్ యూ టు లొకేట్ హియర్, బికాస్ మీరు కిచెన్లో పని చేస్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. సో టైమర్ వోంట్ హెల్ప్ యూ బై దెన్. సో దిస్ ఇస్ వన్ ఫీచర్ విచ్ ఇస్ వెరీ నైస్. కొన్ని మంచివి ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టేశాను. అవి ఏమిటంటే ఇదిగో మా షీరోయిడు అండ్ దిస్ ఇస్ మై టోగో. సో ఇది టోగో అయితే కొంచెం గోల్డెన్ కలర్ అవుతుంది కాబట్టి ఇది గోల్డెనే ఉంది. ఇది నేను పర్ఫెక్ట్ లవ్ అని ఉంది. అండ్ ఇది విల్ యూ బి మై ఫర్ ఎవర్ అని ఉంది, బికాస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై బాయ్స్. కాబట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వీళ్ళువే పెట్టాను. ఎస్. సో ఐ లవ్ దమ్. ఇట్స్ దేర్ ఫ్రిడ్జ్ ఆల్సో కాబట్టి, కానీ వాళ్ళవి యూస్ఫుల్ ఏం వస్తువులు లేవు. లెట్స్ గో ఇన్సైడ్ నౌ వాట్ ఆల్ ఐ హ్యావ్ కెప్ట్, ఏమేమి పెట్టుకున్నాను ఏంటి అనేది. సో లెట్స్ ఓపెన్. వావ్! ఓ టడడా! Super it is. ఈడెవరీడు? అరే భయ్యా, నా ఫ్రిడ్జ్ నువ్వు నేను కిడ్నాప్ చేసి దీంట్లో పడుకోబెడితే పెడితే ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చక్కగా ఉండదు తెలుసా కాదు, మరి నీ సైజ్ ఉంది ఇది. నువ్వు దీంట్లో ఫిట్ అవుతావు తెలుసా? సో ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ డబ్బాస్. నేను యాక్చువల్లీ డబ్బాల కోసం చాలా తిరిగాను. I went to supermarkets, I went to Waremark, అండ్ అన్ని రకమైన అంటే పెద్ద సైజు, చిన్న సైజు అండ్ కొంచెం కలర్ కాంబినేషన్ చూసి ఐ హ్యాడ్ అ సెట్ ఆఫ్ 7 డబ్బాస్, 8 డబ్బాస్, 4 డబ్బాస్ అట్లా. గ్రే కలర్, గ్రే నుంచి లైట్ గ్రే, కొంచెం వైట్, అట్లాంటి కలర్ మీరు చూడొచ్చు. ఇది పెద్ద అంటే డార్క్ గ్రే, బికాస్ ద ఫ్రిడ్జ్ ఇస్ డార్క్ కాబట్టి కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా అవ్వాలి కాబట్టి. దాంతోపాటు నాకు బెస్ట్ పార్ట్ నచ్చింది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్కి నాకు ఫ్రూట్ డబ్బాస్ దొరుకుతున్నాయి. సో దీస్ రెక్టాంగులర్ డబ్బాస్ ఐ లవ్. మీరు చూస్తున్నారు, నేను పోగ్రానైట్, బత్తాయి, కివి అండ్ ఆపిల్స్ అండ్ క్యారెట్స్, బీన్స్, వంకాయలు, చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కదా అవి, అండ్ క్యాప్సికమ్, కుకుంబర్ అన్ని ఇట్లా మంచిగా లైన్లో పెట్టేశాను. అండ్ ఇట్స్ వెరీ ఈజియర్ ఫర్ మీ టు ఓకే, యు గో అండ్ టేక్ రెస్ట్. రీలొకేట్ థింగ్స్. ఏంటి ఇక్కడ వెజిటేబుల్స్ పేరు చెప్తున్నావు, వాళ్ళకి తెలుసు వెజిటేబుల్స్ ఏమని పెడతాము అని. ఫ్రిడ్జ్ లో ఉన్న ఫీచర్స్ గురించి చెప్పు మహా తల్లి. మహా అబ్బాయి చెప్పు నువ్వే. యాక్చువల్లీ
గ్రాస్ కెపాసిటీ వచ్చేసి 865 లీటర్స్ అండి. అండ్ ఈ టోటల్ ఫ్రిడ్జ్ వెయిట్ వచ్చేసి 161 kg ఉంది ఫ్రిడ్జ్ వెయిట్. అండ్ ఎగ్జాక్ట్లీ అండి, నేను చెప్పిన తర్వాత నాకు తెలిసింది. అండ్ మేడ్ ఇన్ కొరియా అంట, మేడ్ ఇన్ కొరియా అంట. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ రాసిన. ఏ ఆపు ఆపు, తీసుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో తగ్గి 24. సో మన ఫ్రిడ్జ్ లో వచ్చేసి ఇక్కడ మధ్యలో వాటర్ ఫిల్టర్ అనేది ఒకటి ఇచ్చారు. ఇది కొత్తగా, ఇది జనరలీ అన్ని ఫ్రిడ్జెస్ లో ఉండదు. వెనకాల నుంచి ఒక పైప్ కనెక్షన్ ఇచ్చి మీరు మీ ఇంట్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్స్ కి కనెక్షన్ ఇచ్చేయచ్చు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఫిల్టర్ అయి వస్తుంది మనకి ఇక్కడ. సో దెర్ ఇస్ వన్ మోర్ ఫీచర్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి ఈ డోర్ కి ఒక సెకండ్ డోర్ ఉంది అనమాట, అవుట్ సైడ్ డోర్. యా, ఈ డోర్ కి ఇంకొక లోపల బయట నుంచి ఇంకొక డోర్ ఉంది. వన్స్ యు ఆర్ డన్ విత్ దట్, మీరు కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇట్లా మీరు ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు వాటర్ వచ్చేస్తుంది. సో ఐ హావెంట్ గివెన్ ద కనెక్షన్ యెట్, కాబట్టి నాకు ఇప్పుడు రాదు. బట్ ఐ హ్యావ్ డన్ దాట్. అండ్ ఆల్సో నాకు ఒక ఇక్కడ జగ్ ఇచ్చారు మంచిగా. నేను దాంట్లో డిటాక్స్ వాటర్ పెట్టేసి, అంటే కొంచెం ఇక్కడ మధ్యలో ఐ కెన్ ఫిల్ కుకుంబర్స్, లెమన్ స్లైసెస్, పుదీనా అదంతా వేసేసి వాటర్ని పెట్టేయచ్చు అండ్ తాగొచ్చు. ఆ షెల్ఫ్స్ చాలా బాగా ఇచ్చారు. ఎగ్స్ కోసం ట్రే ఇచ్చారు, రెగ్యులర్గా ఎక్కడ ఉంటుంది. అండ్ దే హ్యావ్ నైస్ లైట్స్ గివెన్ ఇన్ ద సైడ్ వాల్స్. టాప్లో 2 ఉన్నాయి, సైడ్స్లో 2 ఉన్నాయి. అండ్ ద థింగ్ ఈస్ వెరీ స్పేషియస్, కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది నాకు. దిస్ నాకు ఇక్కడ మొత్తం అన్ని సైడ్ వాల్స్కి వాళ్ళు కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఏది సైడ్ వాల్ కూడా ఖాళీగా లేదు, అన్ని సైడ్ వాల్స్ని కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. నా వెన్ యూ కమ్ టు ద లోవర్ పార్ట్ గైస్, లోవర్ పార్ట్లో నేను ఇక్కడ యాక్చువల్లీ డైరీ ప్రోడక్ట్స్ కోసం పెట్టేశాను, సో దట్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు. హియర్ ఐ పుట్ అ ఫ్యూ ఫ్రూట్స్, అంటే వాటర్ మెలన్, డ్రాగన్ ఫ్రూట్, అవన్నీ డబ్బాల్లో రావు కాబట్టి ఇక్కడ పెద్ద వంకాయ, అదంతా బ్రోకలీ, అదంతా పెట్టేశాను. టమాటో 10 రూపాయలు, 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 టమాటో 10 రూపాయలు. I have kept some ice creams and trays పెట్టుకుంటాను. అండ్ అలాగే దాంతో పాటు ఐస్ పాప్స్ కూడా పెట్టాను. ఐస్ పాప్స్ ఇది ఏదో కొత్తగా నాకు ఆర్డర్ చేస్తే వచ్చింది. చిన్నప్పుడు మనం పెప్సీ, గోలా అట్లాంటివి తినేవాళ్ళం కదా, సో ఐస్ పాప్స్ ఉన్నాయి. ఐస్ పాప్స్ పంచడానికి నాతో పాటు ఈ రోజు లలితమ్మ పిల్లలు కూడా ఉన్నారు. హాయ్ అభి, హాయ్ సంజు, ఇటు రండి. అభి, సంజు, అరే దా. వాడికి సిగ్గు ఎక్కువ, సిగ్గు. ఐస్ పాప్ అదిగో. థ్యాంక్స్ అన్నయ్య, మీరు మన వీడియోలో వచ్చింది. ఇటు కూర్చోదా, తిందాం ఐస్ పాప్, నాతో పాటు తిందుదా. ఏదో ఫ్లేవర్స్ ఉన్నాయి ఇంట్లో, నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఫస్ట్గా తినేయండి. ఆ శివకుమార్ వస్తే అన్నయ్య మొత్తం లాగేస్తాడు. ఓ ఏంటి షుగర్ ఎక్కువ, అది ఎక్కువ, వంకాయ ఎక్కువ, తెంకాయ ఎక్కువ అంటాడు. నాది ఓపెన్ అయింది, నాకు అవ్వలేదు. అబ్బో, చిన్నప్పుడు జ్ఞాపకాలు మన పెద్ద ఫ్రిడ్జ్తో. సో ఐ లవ్ ద ఫ్రిడ్జ్ గైస్. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ లవ్డ్ ఇట్. చాలా మంది 3 lakhs ఏంటి, ఏముంటుంది అని అనుకొని ఉంటారు, ఎందుకు అంత అవసరం అని. బట్ ఫ్రిడ్జ్ లాంటి టెక్నాలజీస్, ఇట్స్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్ గైస్. అంటే మనకి చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది, కాబట్టి నేను కొంచెం ఆలోచించి, శివ గారు కూడా కొంచెం ఆలోచించి తీసుకున్నాము. సో తిట్టకండి, మీరు కూడా తీసుకుంటే మాకు ఫొటోస్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. అండ్ ఇలానే ఐస్ పాప్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మన నెవరెండింగ్ టేల్స్ వీడియోస్లో. ఏం చేస్తావు, పిల్లల్ని భయపడుతున్నావు ఏంటి? నాకు వద్దు, ఇదిగో నాకు వద్దు, నువ్వే తిను. బాగుందా? నాకు అవసరం లేదు. బాగుందా సంజు? ఇది మంచిది కాదు. సరే, ఇంకా సో మా ఫ్రిడ్జ్ టూర్ అయితే చూసేశారు. అంటే ఇంకా ఉన్నాయండి, ప్రియాంక గారికి కూడా ఎక్కువగా తెలియదు అండ్ నాకు కూడా అంతగా తెలియదు, కాబట్టి మనకి ఎంత తెలుసో ఫ్రిడ్జ్ గురించి అంతగా చెప్పేశాము. 3 లక్షల ఫ్రిడ్జ్ అండి, కాస్ట్లీయెస్ట్ ఫ్రిడ్జ్ అండి ఇది. సో మై గాడ్,